హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మద్దల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దలైనా లంచ్ లేక్ కానీ ఏదైనా పప్పు అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు మనకు కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం రండి. 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా 2 కరివేపాకు రెబ్బలు, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. మనం వీడియోలో చూపించే విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 6 డజన్ తీసుకున్నానండి. 6 ఎగ్స్ వచ్చాయండి. మనం ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే మనకు తొందరగా ఎగుతాయండి. లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా వేగినాయండి. మనం మధ్య మధ్యలో ద్వారగా వేయించుకోవాలండి. బాగా కలుపుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం పౌడర్ అనేది వేసానండి. అందుకే కలర్ చేంజ్ కనిపిస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ స్పైసీ అనేది అవసరం లేదండి. అందుకే 1/2 టేబుల్ స్పూన్ వరకే వేసాను. మనం 1/2 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 1 మినిట్ వేగనివ్వాలండి. మనం ముందుగా పగలగొట్టుకున్న ఎగ్స్ ఒక గిన్నెలోకి తీసుకొని పగలగొట్టుకొని అవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆ స్పైసీనెస్ అంతా గుడ్డు బాగా కలుపుకుంటే బాగా పడుతుంది. మనం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచినట్లయితే మనకు ఎగ్ అనేది బాగా సాఫ్ట్గా పొంగుతుందండి. ఇలా ఉడకలేదనుకోండి, ఏం లేకుండా. ఇప్పుడు మనము కోడిగుడ్డును బాగా అటువైపు ఇటువైపు బాగా కలుపుకోవాలండి. బాగా పొంగి ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే సూపర్గా వస్తుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. అంతేనండి, మనకు టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.